హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుమంత్. ఎక్సలెంట్ కోచింగ్ సెంటర్ విజయవాడ పోలీస్ జాబ్స్ కోచింగ్ సెంటర్. ఎవరైతే పోలీస్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వారికి రేపు ఫిబ్రవరి 1 నుండి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. ఎవరైతే పోలీస్ జాబ్ కి ప్రిపేర్ అవుతూ జాబ్ సాధించాలనుకుంటున్న అభ్యర్థులు ఉన్నారో వారు జనవరి 31 కల్లా వచ్చి జాయిన్ అవ్వండి. 1వ తారీఖు నుండి రన్నింగ్ ఈవెంట్స్ కోచింగ్ అలాగే రిటన్ ఎగ్జామ్ కోచింగ్ ఉంటుంది. ఓకే, కొంతమంది కాల్ చేస్తూ అంటే లాస్ట్ టైం నోటిఫికేషన్ ఏపీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్ 2022లో పడింది సార్, మరి ఏజ్ లిమిట్ ఏమైనా పెంచే అవకాశం ఉంటుందా, ఏజ్ లిమిట్ ఎంత సార్ ప్రెసెంట్ అని అడగడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ అండి, మీరు లాస్ట్ నోటిఫికేషన్ అబ్జర్వ్ చేస్తే లాస్ట్ నోటిఫికేషన్ మనకి 2022 ఓకే నవంబర్ 28న నోటిఫికేషన్ పడటం జరిగింది. అప్పుడు ఏపీ కానిస్టేబుల్ ఏజ్ లిమిట్ వచ్చేవాడికి 18 ఇయర్స్ నుండి 24 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. ఓకే, మనకి 2022 నుండి ఇప్పుడు ప్రజెంట్ 2026 రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వరకు మధ్యలో నోటిఫికేషన్ ఏదీ లేదండి. ఓకే, మనకి 4 ఇయర్స్ గ్యాప్ వచ్చింది కాబట్టి నోటిఫికేషన్స్ కి ఏజ్ లిమిట్ కూడా పెంచే అవకాశం ఉంటుంది. మామూలుగానే జనరల్ కి 18 నుండి 24 ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ కాబట్టి 29 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంది. మరి మాకు 30 వచ్చినాయి అండి. 30 వచ్చిన వాళ్ళకి మరి ప్రిపేర్ అవ్వచ్చా, ఏమైనా నోటిఫికేషన్ ఉందా పోలీస్ జాబ్ అనుకుంటే ప్రజెంట్ మనకి 30 ఇయర్స్ వచ్చిన వాళ్ళకి కూడా పోలీస్ జాబ్స్ కి ప్రిపేర్ అవ్వచ్చు అండి. నెక్స్ట్ నోటిఫికేషన్ జైలు వార్డెన్స్ ఉన్నాయి, అలాగే మనకి ఫైర్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్స్ ఉన్నాయండి. దానికి మామూలుగా ఓసీ క్యాండిడేట్స్ కి 30 ఉంటుందండి, నో ప్రాబ్లం. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, నో ప్రాబ్లం. అటువంటి వారు కూడా పోలీస్ జాబ్స్ కి ప్రిపేర్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడున్న ఏజీ కూడా మనకి 4 ఇయర్స్ నోటిఫికేషన్స్ కి గ్యాప్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఏజ్ లిమిట్ కూడా పెంచే అవకాశం ఉంది. మీరు అది గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా 100% జాబ్ కొట్టుకోవాలి అంటే ఇప్పుడు నుండే ప్రిపేర్ అవ్వాలండి. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్, ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ లో ఓకే అప్డేట్ వర్షన్ లో ప్రిపేర్ అయితేనే జాబ్ 100% రావడానికి అవకాశం ఉంది. అంతేగాని మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రిపేర్ అయ్యి నోటిఫికేషన్ అయిపోగానే డల్ అయిపోయి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదామని అనుకుంటే ప్రజెంట్ సక్సెస్ రేట్ రాదండి. బాగా గుర్తుంచుకోండి. 100% మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో నిలబడాలి, 100% జాబ్ కొట్టుకోవాలి అనుకుంటే ఇప్పుడు నుండే ప్రిపేర్ అవ్వాలి. నోటిఫికేషన్ వచ్చే టైంకి మనకి సబ్జెక్ట్ మీద ఫుల్ గ్రిప్ రావాలి. నోటిఫికేషన్ వచ్చిన